Hello guys, welcome back to my channel ARC Across Miles. సో ఇవాళ వచ్చేసి డే -5. నేను పెట్టిన వీడియోస్కి నా ఫ్రెండ్స్ చాలామంది అడిగినారు అసలు కంటెంట్ ఏం చేస్తున్నావు, ఏం వీడియోస్ పెట్టాలనుకుంటున్నావు, ఏంటి 100 days ఛాలెంజ్ అని. టు బి హానెస్ట్ నాకు కూడా తెలీదు, బట్ ఐఎమ్ గోనా ట్రై వాట్ ఎవర్ ఇట్ టేక్స్. స్ట్రెంగ్త్ బిల్డింగ్ డే. డు నాట్ స్కిప్ ద వీడియో. లెట్స్ గో గైస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి అడ్వెంచర్ చేయాలనుకునేటప్పుడు మేక్ షూర్ యూ హ్యావ్ ద రైట్ గేర్. ఏం చేసినా ఏం చేయకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ రైట్ షూస్ అండ్ సాక్స్ టు ప్రొటెక్ట్ యువర్ లెగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను నడుస్తుంది ఆల్మోస్ట్ 20 inches నో డెప్త్ ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ ఎ స్టిక్, బికాస్ మీకు ముందట ఏముందో తెలీదు. ఇక్కడ ఏదో ఉంది, మొత్తం మునిగిపోయింది. ఇదొక పెద్ద రాయి. ఆ రాయి కూడా మునిగిపోయింది, ఇంత పడింది స్నో. సో మేక్ షూర్ యూ హ్యావ్ ద రైట్ గేర్. గుడ్డిగా వెళ్ళకండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సేఫ్ ఎట్ ఆల్. సో లెట్స్ సీ. చూడొచ్చు గాయ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ లొకేషన్. అది మొత్తం రివర్. నేను ఇప్పుడు ఆ ఎడ్జ్ వరకు వెళ్తాను. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నా, ఎందుకు ఇదంతా చేస్తున్నా అని అంటే టు షో వాట్ ఐ కెన్ డూ అండ్ టు నో అబౌట్ మై సెల్ఫ్ వాట్ ఐ కెన్ రియల్లీ డూ. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కసారి దాంట్లో పడ్డామంటే ఇంకా గాన్. చాలా లోతు ఉంటుంది ఇక్కడ వాటర్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఐ కెన్ గో. అక్కడి వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. యా. సో ఇప్పటి వరకు యూఎస్లో ఇలాంటి అడ్వెంచర్ ఏ యూట్యూబర్ చేయలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్ సేయింగ్ దాట్ ఐ కెన్ డూ ఎనీ ఛాలెంజ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. లెట్స్ గో ఫ్రమ్ హియర్. వాటర్ ఫ్లో ఎక్కువైతుంది, మరి ఇంకెక్కువైతే ఇదంతా వెళ్ళిపోతుంది. అండ్ మేబీ ఎక్కడో ఐస్ మెల్ట్ అవుతూ ఉంది. ఇవాళ బ్యూటిఫుల్ సన్ ఉన్న మార్నింగ్, దానివల్ల ఐస్ మెల్ట్ అవుతూ ఉంటుంది. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి వెళ్ళడానికి రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నాను నేను. చాలా స్లిప్పరీగా ఉంది. లెట్ మీ ట్రై అగైన్. షిట్. ఫైనల్లీ పైకైతే వచ్చేసా. లెట్స్ గో గైస్. నేనైతే 3 things చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఇది వచ్చేసి ఐ వాంట్ చేంజ్ ద వే ఐ లుక్. సో ద వే ఐ లుక్ అంటే ఐ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకనంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా మ్యాటర్ అవుతుంది. మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత మ్యాటర్ అవుతుందో ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అంతే మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే టు అచీవ్ ఎనీథింగ్ నువ్వు నీ హెల్త్ కాపాడుకోవాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ అబౌట్ షోయింగ్ ఆఫ్ యువర్ బాడీ, షోయింగ్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ టు బీ హెల్దీ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ అడ్వెంచర్. ఇది నా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి. రెగ్యులర్గా వాకింగ్ ఎవరైనా చేస్తారు, బట్ టు షో అవర్ రియల్ స్ట్రెంగ్త్ బేసికలీ మనం ట్రెక్కింగ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రెక్ ఐఎమ్ ఎవర్ డూయింగ్. సో ఇది నేను స్నోలో చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ -10 degrees అండ్ 20 inches స్నో ఉంది. సో నేను ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా చేయాలని అంటే ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొన్నిసార్లు మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ బటన్ వల్ల నాలాంటి వాడికి మస్తు పుష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇలాంటివి చేయడం ఎవరు చేయరు. దే విల్ స్టార్ట్ ఫ్రమ్ day 1, బట్ ఐఎమ్ నాట్ గోనా డూ దాట్. I have to build my body and my mental strength before doing those 100 days challenge. So this is day -5. So watch and wait. I'm walking from 1.5 mile. 40 minutes నుండి స్నోలో వాక్ చేస్తున్నాను నేను. సో ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఇన్సైడ్. చాలా అంటే చాలా లోపలికి వచ్చేసాను నేను, ఫారెస్ట్ లోపలికి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఐస్ ఎప్పుడు వాచ్ యువర్ సరౌండింగ్స్, ఎందుకంటే యానిమల్స్ తిరుగుతాయి. ఐ కెన్ సీ సమ్ ఫుట్ ప్రింట్స్. చూపిస్తాను మీకు. సో
యూ కెన్ సీ ది స్మాల్ ఫుట్ ప్రింట్స్. ఆల్రెడీ ఇక్కడ యానిమల్స్ తిరిగినాయి నాకు తెలిసి. రాత్రి యానిమల్స్ తిరిగి ఉంటాయి ఇక్కడ. సి ఇవన్నీ ఫుట్ ప్రింట్స్. జాగ్రత్తగా ఉండాలి. ఐస్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ఏ మూల నుండి ఏది వస్తుందో మనకు తెలీదు. ఏమేమి వచ్చినా కూడా ఫేస్ చేసేటట్టు ఉండాలి. నెవర్ ఎవర్ పుట్ యువర్ గార్డ్ డౌన్. ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అదే చెప్పగలుగుతాను నేను. అలా నా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవడానికి, నేను ఎంత దూరం ట్రెక్ చేయగలుగుతానో తెలుసుకోవడానికి స్టార్ట్ అయ్యా. ఆల్మోస్ట్ 4.5 miles ట్రెక్ చేశాను నేను. మా ఇంటి నుండి ఇక్కడ వరకు 4.5 miles. 4.5 miles నేను కార్లో రాలేదు, సైకిల్ మీద రాలేదు. ఐ కేమ్ ఆన్ వాక్. సో 4.5 miles నేను నడుచుకుంటూ వచ్చాను. దాంట్లో 1 mile ఆన్ ద రోడ్, 3.5 miles వాజ్ ట్రెక్ దిస్ ఛాలెంజ్లో. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను నేను. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఒక్క పర్సన్ అయినా ఇంట్లో నుండి బయటకు వచ్చి 10 నిమిషాలన్నా వాక్కి వెళ్ళండి డేలో. జస్ట్ ఇంట్లోనే ఉండి ఫోన్స్ మాత్రం చూడకండి ప్లీజ్. సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. Day -4. This is not the end. This is just day -5.